పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యేసు క్రీస్తు ప్రభు యొక్క సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య పట్టణాలు పరిశీలించి చూసినట్లయితే, మొదటి పట్టణము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2 నుండి 3 వచనములు మరియు 5 నుండి 6 వచనములు. పవిత్ర సువిశేషాన్ని మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాల్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇదిగో, సర్వాధికారి అయిన సర్వేశ్వరుడు వచ్చుచున్నాడు. తన చేతి యందు రాజ్యాధికారము, శక్తి, సామర్థ్యాలను కలిగి వచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జన్మానికి దాదాపుగా 550 సంవత్సరాల పూర్వమే ఇజ్రాయేల్ ప్రజలు బబిలోనియాలోని బానిసత్వ చివరి దశలో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త ద్వారా రక్షణ వెలుగును పంచుకోవడానికి అన్ని దేశములను యెరూషలేముకు నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనంలో పలికినట్లుగా, నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును అని కీర్తనకారుని ద్వారా ఇదే వాగ్దానాన్ని మరో మాటలో చెప్తూ ఉన్నాడు. తర్షీషు రాజుల ద్వీపముల నృపుల కప్పము కట్టుదురు, షేబా పాలకులు కానుకలు కొనివత్తురు, రాజులెల్లరూ అతనికి శిరము వంతురని కీర్తనకారుడు తన 72వ కీర్తనలో 10-11 వచనాల్లో పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో జాతులు నీ వెలుగు వద్దకు వచ్చును, రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురని యెషయా ప్రవక్త 60వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. చీకటి ఆవరించిన జీవితాలలో, అంటే ఇజ్రాయేల్ ప్రజల ప్రస్తుత దుర్బల స్థితిని దేవుడు వెలుగుని, అంటే భవిష్యత్తులో క్రీస్తు ద్వారా రక్షణని నింపునని యెషయా ప్రజలకు ఒక గొప్ప ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ప్రవచనాలన్నీ కూడా క్రీస్తులో నెరవేరాయని మత్తయి సువార్తికుడు చూపిస్తూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు యుద్ధాలు జరిగినను, ప్రజలు వలసల పోయినను, చారిత్రాత్మక కలతలు జరిగినను, నాగరికత ప్రపంచంలో వేరు సార్లు ప్రపంచ పట్టణాన్ని తిరగ రాసినను, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చి ఉన్నాడు. మంచి వ్యక్తులు, నమ్మకం కలిగిన వ్యక్తులు మాత్రమే మంచి వాగ్దానాలను నిలబెట్టగలరు. జ్ఞానుల ద్వారా, వారి కానుకల ద్వారా సకల దేశాలు, జాతులు రక్షణ వెలుగులోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి జ్ఞానులు శిష్యుల సందర్శనం చేస్తూ ఉన్నారు. దేవుని విశ్వసనీయతకు, నమ్మకానికి రుజువుగా బైబిల్ గ్రంథంలో ఉన్న అత్యంత అందమైన ప్రమాణాలలో ఒకటి జ్ఞానులు శిష్య సందర్శనము. దేవుని మంచితనాన్ని, ఆయన శక్తి కలవాడని నిరూపిస్తూ ఉన్నది. ఆయన మన దేవుడు, అందరి దేవుడు. దేవుని మంచితనము, ఆయన శక్తి మనవే. ఎందుకంటే మనము క్రీస్తుకు చెందిన వారము. దేవుడు నీకు నాకు వ్యక్తిగతంగా విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. ఆయన మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం. అన్ని వేళలలో, అన్ని సమయాలలో ఆయనను పరిపూర్తిగా విశ్వసించుదాం, పూర్ణ హృదయంతో ప్రేమించుదాం. మనము ఆయనకు నమ్మదగిన వారముగా జీవించాలి. ఇక సాక్షాత్కారం గురించి మాట్లాడుకున్నట్లయితే, సాక్షాత్కారం అంటే కనబడటం, బహిర్గతమవటం, ముఖ్యముగా దైవికమునకు సంబంధించినవి కనుక సాక్షాత్కారం అనగా క్రీస్తు ద్వారా దేవుడు తనను తాను ఈ లోకంలో కనబరచుట లేదా బహిర్గతపరుచుకుంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు నిరీక్షించిన మెస్సయ, దేవుని కుమారుడు, ప్రపంచ ముక్తిదాతగా యేసు ప్రదర్శించిన ఘట్టం సాక్షాత్కారమని సత్యోపదేశ సందేశంలో 522వ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. నేడు ప్రభు మొదటిసారిగా అన్యులకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. దీని సందేశం
యూదులతో పాటు దేవుడు సమస్త మానవాళిని ప్రేమిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఈ పండుగకు నిజమైన అర్థం అని ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14లో మనం చూడవచ్చు. ఏలైనా యూదులు అన్యులను ఏకమనచుట ద్వారా క్రీస్తు మన సమాధానమును అయ్యెను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరముతో ధ్వంసమనొచ్చునని సిమియోను బాలుని హస్తంలోకి తీసుకొని, అది అన్యులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలుకు మహిమ చేకూర్చు వెలుగని లూకా శుభవార్త 2వ అధ్యాయము 32వ వచనంలో మనం చదువుతున్నాం. అంటే దేవుని రక్షణ అందరికీ అని స్పష్టమవుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 2వ పఠనాన్ని చదువుకున్నట్లయితే, గతంలో మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు, అపోస్తులకును, ప్రవక్తలకును దీన్ని తెలియచేసెను. అంటే సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములు వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యమని ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక నేటి పండుగ సంఘటన సారాంశాన్ని చూసినట్లయితే, క్రీస్తు ప్రతిరోజు అనేక విధాలుగా మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. మన మనసాక్షి ద్వారా, శ్రీసభ బోధన ద్వారా, దేవుని కృపా వరముల ద్వారా, ఇతర వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు ప్రభువు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ హెరోదు రాజు వలనే కలత చెంది క్రీస్తును నిరాకరించుటకు మరి మనము ప్రయత్నిస్తున్నామా? లేక జ్ఞానుల వలె, గొల్లల వలె సంతోషంగా, ఆనందంతో ఆయన్ని సందర్శిస్తున్నామా? మనలోకి, మన జీవితంలోకి ఆయనని ఆహ్వానించాలి, రక్షకుడుగా, రాజుగా అంగీకరించాలి, ఆరాధించాలి, మన జీవితాలని ఆయనకు కానుకగా అర్పించాలి. అలాగే అందరూ క్రీస్తు ద్వారా దేవుని చెంతకు నడిపించబడాలని, అందరూ రక్షించబడాలని కోరుకోవాలి. మనల్ని ద్వేషించే వారిని ప్రేమించాలి. మతం, కులాలు, ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించాలి. ఇది ఒక నిజముగా ఒక గొప్ప సవాలుగా మనం స్వీకరించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వాటికన్ 2వ సభలో లోకానికి వెలుగు శ్రీసభను అధికార పత్రంలో మనం ఇలా చదువుకుంటూ ఉన్నాం. దేవుడు నిర్దేశించిన రక్షణ ప్రణాళిక అన్యజనులకు కూడా విస్తరింపచేస్తున్నారు. వారు దేవుడు ఉన్నాడని, ఆయనే సమస్త విశ్వానికి సృష్టికర్త అని మనసారా విశ్వసిస్తే చాలు. వారందరూ దేవుడు అనుగ్రహించే రక్షణ భాగాన్ని స్వీకరించడానికి యోగ్యులవుతారు. కొంతమందికి క్రీస్తు సువార్త సందేశం గురించి కానీ, శ్రీసభ గురించి కానీ తెలియదు. అలా తెలియకపోవడానికి పరిస్థితులే కారణం, కానీ అందులో వారి దోషమేమీ ఉండదు. అయినా వారు చిత్తశుద్ధితో దైవ సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ నిజంగా దేవుడి కోసం అన్వేషిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు అనుగ్రహించే కృపావర ప్రభావంతో తన అంతరాత్మ ప్రబోధాలకు విధేయులై ధర్మబద్ధంగా జీవిస్తూ తమకు తెలియకుండానే దైవ సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంటారు. ఇలాంటి వారు సైతము రక్షణ భాగ్యం పొందడానికి యోగ్యులు కాగలుగుతారు. మరి కనుక క్రీస్తు విశ్వాసులుగా, శ్రీసభగా క్రీస్తుని గురించి తెలియని వారికి తెలియపరచాలి, సువార్తను బోధించాలి. కాబట్టి నిజమైన పరిపూర్ణమైన సాక్షాత్కార పండుగను కొనియాడాలి అంటే మనము కూడా మంచి క్రైస్తవ విలువలు కలిగిన జీవితం ద్వారా ఇతరులకు క్రీస్తును సాక్షాత్కారం చేయాలి. ఇక దైవరాజ్యము, శ్రీసభ గురించి మాట్లాడుకుంటే, జ్ఞానులు శిశు సందర్శనలో లోకరాజు జన్మను గూర్చి ఎరిగి
హెరోదు రాజు కలత చెందుతూ ఉన్నాడు. అదే వార్తను ఎరిగిన జ్ఞానులు ఎంతో ఆనందించారు. హెరోదు తన జీవితాంతం హత్యలు చేస్తూ అన్యాయముగా స్వార్థంతో జీవిస్తూ ఉన్నాడు. వ్యక్తిగత కీర్తి కోసం, పేరు ప్రతిష్టల కోసం రాజ్యాన్ని పరిపాలించాడు. పరలోకము నుండి గొప్ప అధికారంతో క్రీస్తు లోకరాజుగా ఈ లోకానికి ఉద్భవించాడు. హెరోదు భయపడి క్రీస్తును హతం చేయకపోతే తన జీవితం ముగిసిపోతుందని కలత చెందాడు. మరోవైపు అన్య దేశాల నుండి వచ్చిన జ్ఞానులు లోక రక్షకుని పట్ల ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. లోక రక్షకుడు రాజునైన క్రీస్తుపైనే వారి జీవితాలు, రాజ్యాలు ఆధారపడి ఉన్నాయని గ్రహించారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ఈ లోకాన్ని పాలించడానికి వచ్చెను అనగా సర్వ మానవాళిని ఆధ్యాత్మికంగా పాలించి దైవరాజ్యానికి చేర్చడానికి ఆధ్యాత్మిక రాజుగా వచ్చాడు. ఆయన ఈ లోకాన దైవరాజ్యాన్ని స్థాపించాడు. ఆయన బోధనల ద్వారా, ఆయన చూపించిన మార్గాల ద్వారా, ముఖ్యముగా శ్రీసభ ద్వారా ఆ దైవరాజ్యము ఈనాటికి కొనసాగుతూనే ఉన్నది. దైవరాజ్యంలో అందరూ భాగస్థులే. కాలగతిలో అనేక మంది శ్రీసభ రూపమునున్న ఈ దైవరాజ్యాన్ని హెరోదు వలె నిర్మించాలని ప్రయత్నించారు. వారి అధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ నాశనం చేయలేకపోయారు. మరి శ్రీసభ జీవిస్తూనే ఉన్నది, అభివృద్ధి చెందుతూనే ఉన్నది, వ్యాప్తి చెందుతూనే ఉన్నది. ఎందుకంటే ఈ రాజ్యానికి దేవుడే అధిపతి. ఈ రాజ్యం కలకాలం నిలుస్తూ ఉన్నది. సర్వము దేవుని ఆధీనంలోనే ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక నక్షత్రాల వలె మార్గదర్శకులు అవ్వాలి మనం. తూర్పు దిక్కున జ్ఞానులు ముందుకు నడిచిన నక్షత్రాలను మరలా కనిపించి వారికి మార్గదర్శినై ఆ శిశువు ఉన్న స్థలంపైకి వచ్చి నిలబడుతున్నట్లుగా మత్తయి శుభవార్త 2:9 మనం చూస్తున్నాం. మన అనుదిన జీవితంలో కూడా దేవుడు మనకు చూపించే నక్షత్రాల లాంటి గుర్తులను, సూచనలను అనుసరించాలి. మనం చేసేటువంటి అనుదిన కార్యాలలో దేవుణ్ణి చూడగలగాలి. దేవుని వాక్యము మనకు గొప్ప మార్గ చూపరి. బైబిల్ పఠనము, ధ్యానము, ఆచరణ ద్వారా దేవుణ్ణి మనము కనుక్కోవచ్చును. అలాగే పిల్లలకు తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు, ఉపదేశులు యేసును పరిచయం చేసేటువంటి మార్గ చూపర్లు. కాబట్టి ఇతరులు బైబిల్ బోధకులు, శ్రీసభ బోధనలు, పునీతుల జీవితాలు, దైవార్చన సాంగ్యాలు, ఇలా ప్రతి ఒక్కరం ఒక నక్షత్రం వలె ఉండాలి. ఆ క్రీస్తు నిజమైన నక్షత్రం, వెలుగు, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ క్రీస్తు ప్రేమకు సదా సాక్షులమై ఉండాలి. ఈ లోకానికి అతీతంగా ఇతరులు వారి కన్నులను పైకెత్తి అనంతమైన దైవరాజ్యం వైపు చూచినట్లుగా మనం ప్రోత్సహించాలి. క్రీస్తు రాజ్యంలో మనం పౌరులం. ఈ లోకాన ఆయన దూతలం లేదా ప్రతినిధులం. అందరూ పరిపూర్ణమైన జీవితాన్ని ఆశిస్తారు, కానీ పొందలేకుండా ఉన్నారు. ఎందుకంటే ఆ పరిపూర్ణతను వారికున్న సంపదలో, సుఖములో, అధికారములో, మానవ సంబంధాలలో, లోకాశలలో వెతుక్కుంటూ ఉన్నారు. ఇలాంటి వారికి మనము నిజమైన రాజ్యాన్ని, కలకాలము నిలిచే రాజ్యాన్ని మనము చూపించగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట క్రీస్తును ప్రతిబింబించాలి. మనం మరో క్రీస్తులా మారాలి. ఎలా? మనల్ని ప్రేరేపించుటకు, మార్గాన్ని చూపించడానికి పవిత్రాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయాలి. అలాగే జ్ఞానులకు మార్గదర్శి అయి క్రీస్తు వద్దకు చేర్చిన నక్షత్రం వలె మనము కూడా మన జీవిత దర్శనము ద్వారా ఇతరులకు క్రీస్తు చెంతకు చేర్చగలగాలి. ఇతరుల జీవితాలలో నక్షత్రాల వలె ప్రకాశించాలంటే తోటివారి పట్ల ప్రేమ, కరుణ, క్షమను కలిగి ఉండాలి. దేవుని కృపానుగ్రహమే మనల్ని క్రీస్తు వైపు నడిపించేటువంటి ఒక పెద్ద నక్షత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 2:1-12 వరకు మనం ధ్యానిస్తున్నాం. యేసు దావీదు కుమారుడు, యూదా వంశంలో జన్మించిన రాజు. తూర్పు దేశాలలో అనాది కాలంగా దేవుని రాజుగా ఆరాధించడం సాధారణంగా జరిగేటువంటి విషయమే. అయితే ఇజ్రాయేల్ ప్రజలు యావే దేవుని పరలోక రాజుగా ఆరాధించేవారు. ప్రభువు రాజు, విశ్వదాత్రికి అధిపతి అని కీర్తనకారుడు 97వ కీర్తనలో 1-5 వచనాల్లో పలుకుతూ ఉన్నాడు. హెరోదు రాజు పరిపాలనా కాలం
శతాబ్దంలో అంటే దాదాపు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో యూదయ సీమనందలి బెత్లెహేమునందు యేసు జన్మించినని మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1లో మనం చదువుతూ ఉన్నాం. యేసు క్రీస్తు నిజమైన రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజరికం దావీదు వంశం నుండి వస్తూ ఉన్నది. తన జన్మతో యేసు యూదయ సీమలోని బెత్లెహేము లో పుట్టినట్లుగా మత్తయి శుభవార్తలో మనం చదువుతూ ఉన్నాం. ఇది దేవుని రాజ్యం స్థాపించడానికి మూలం. ఎప్పుడు తూర్పు దిక్కుల నుండి జ్ఞానులు యెరూషలేము వస్తూ ఉన్నారు. యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమని మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని ఇజ్రాయేల్ దేశాన రాజు జనమునకు సూచనగా గుర్తించారు. ఇది వినిన హెరోదు రాజు యెరూషలేము వాసులందరూ కలత చెందుతూ ఉన్నట్లుగా మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1-3 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. కారణం హెరోదులో ఉన్న భయం, తన రాజ్యాన్ని అధికారాన్ని ఇంకెవరైనా లాగేసుకుంటారేమోనన్న భయం. ఆ భయంతోనే మగబిడ్డలను హతమార్చాడు. ఈ భయమే అతనిలో మూర్ఖునిగా చేసింది. ఏదేమైనప్పటికీ కూడా హెరోదు దేవుని మార్గాన్ని నిజాయితీగా వెతకలేదు. కానీ జ్ఞానులు మాత్రం తూర్పు దిక్కునున్న నక్షత్రాన్ని చూసి యూదయ సీమలోని బెత్లెహేమును అనుసరించారు. వారు నిజాయితీగా దేవుని మార్గాన్ని వెతికి కనుక్కున్నారు. జ్ఞానము కలవారు దేవుని వాక్కును ఆలకిస్తారు. దేవుడు జ్ఞానమునకు, ప్రేమకు, ఆనందానికి, శాంతికి మూలాధారుడని మనం చెప్పవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్తికుడు 3 జ్ఞానుల పేర్లు చెప్పలేదు. కానీ పశ్చిమ సాంప్రదాయం ప్రకారం ఆ 3 పేర్లు కస్పారు, మెల్కియరు, బల్తాజారు. మత్తయి ఎంతమంది జ్ఞానులని కూడా చెప్పలేదు. కానీ 3 కానుకలు సమర్పించారని చెప్పాడు. జ్ఞానులు నక్షత్రాన్ని చూచినప్పుడు ఎంతో ఆనందించేరి వారి గృహమును ప్రవేశించి తల్లి మరియతోనున్న బిడ్డను చూసి సాష్టాంగపడి ఆరాధించరని మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానుల దృష్టి అంతయు కూడా యేసు మీదే ఉన్నది. ఆ శిశువుకు బంగారం అంటే ప్రేమ, సాంబ్రాణి అంటే ప్రార్థన, పరిమళ ద్రవ్యాలు అంటే త్యాగాలు కానుకగా సమర్పించారని మత్తయి శుభవార్తలో మనం చదువుతూ ఉన్నాం. మరియు మరియా యోసేపులు కూడా అనుకోకుండా వచ్చిన జ్ఞానులను సంతోషంతో ఆహ్వానించారు. మరి ఈ సంఘటన ద్వారా మనము క్రీస్తు కొరకు అంటే జ్ఞానుల వలె క్రీస్తుకు వ్యతిరేకమా హెరోదు వలె అన్న నిర్ణయాన్ని మనం చేయాలి. భయము, విశ్వాసము మధ్య నిర్ణయం చేయాలి. హెరోదు ఎంత దగ్గరలో ఉన్ననో నిజరాజును కనుగొనలేకపోయాడు. కారణం స్వార్థం, ద్వేషం, అధికార దాహం, కపటం, భయం అనేటువంటి భయాలతో. జ్ఞానులేమో ఎంతో దూరంలో ఉన్నా కూడా వారి ప్రయాణం ఎంతో ప్రయాసతో కూడినప్పటికీ కూడా వారి లోకానికి వెలుగై క్రీస్తు రాజును కనుగొన్నారు, ఆరాధించారు. కారణం ఏమిటంటే వారిలో ఉన్న నిస్వార్థం, వారిలో ఉన్న నిజాయితీ, వారి విశ్వాసం, వారి యొక్క దృఢ సంకల్పమని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానుల ప్రయాణం కేవలం తూర్పు నుండి బెత్లెహేముకి చేసిన ప్రయాణం మాత్రమే కాదు. వారి ప్రయాణం అన్య మతవాదం నుండి క్రీస్తును ఆరాధించడం. వారు యూదులు కాదు. బైబిల్ పండితుల ప్రకారం వారు తూర్పు మత యాజకులు అంటే జొరాస్ట్రియన్ పూజారులు. వారిలో ఒకరు రాజై ఉండవచ్చు. మరి ఏది ఏమైనా వారు అన్యులు అనేది వాస్తవం. వారు నక్షత్రాలను చూసే జ్యోతిష్కులని సంపాదించి ఉండవచ్చు. నేడు ఇంకా ఎంతోమంది మార్గదర్శకాల కోసం జాతకాలు చూసేవారు ఉన్నారు. దేవుడు మన నిజ మార్గదర్శకుడని మనం తెలుసుకోవాలి. మొదట ఆజ్ఞ బహుదేవతారాధన ఖండిస్తూ ఉన్నది. జీవాన్ని ఇచ్చేవాడు, చరిత్రలో జోక్యం చేసుకోను సజీవ దైవం, అసలు దేవుడు అని సత్యోప సందేశంలో మనకు చెబుతూ ఉన్నారు. భావి జీవితం గురించి ఉబలాటాన్ని వదిలి భవిష్యత్తును దేవుని చేతుల్లో పెట్టడం ద్వారా సరైన క్రైస్తవం అవుతుందని తెలుసుకోవాలి. అన్ని రాకల సోదులను, దయ్యాలను ఆశ్రయించడం, మంత్ర ప్రార్థనలు మొదలగునవి మనందరము కూడా తిరస్కరించాలి. అవి దేవునికి మాత్రమే ఇవ్వవలసిన గౌరవ మర్యాదలకు, ప్రేమపూరిత భావనకు విరుద్ధం అని మనము గ్రహించాలి. మన ప్రయాణంలో కూడా ప్రతి క్షణం
క్రీస్తుకు దగ్గర కావాలి, సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి, హృదయ పరివర్తన చెంది ఉండాలి. మన ప్రయాణంలో వేటిపై గాక కేవలం దేవుని పైన మాత్రమే ఆధారపడి దేవుని యొక్క సాక్షాత్కారాన్ని పొందుకోవడానికి ప్రయత్నించాలని ఈ పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మనందరినీ ఆ ప్రభు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.